నేను సౌమ్య. ఈ మధ్యకాలంలో మేము గుజరాత్ అహ్మదాబాద్కి వెళ్ళామండి. అక్కడ చూసిన కొన్ని ప్లేసెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈ వీడియోలో మాత్రం స్టెప్ వెల్ గురించి తెలుసుకుందాం. ఒక రాజు సుందరి స్వప్నం ఈ అడాలజీ మెట్లబావి. మరుగున పడిపోయిన ఒక అందమైన రాణి విషాదమైన ప్రేమ గాథకి సాక్ష్యం ఈ అడాలజీ మెట్లబావి. ఆనాటి విశ్వకర్మలకి శ్రామికులకి కఠోర శ్రమకి నిదర్శనం ఈ అడాలజీ మెట్లబావి. ఇది 5 అంతస్తుల లోతు ఉన్న మెట్లబావి. ఇదంతా కూడా అద్భుతమైన శిల్పకళా నిలయం. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ అహ్మదాబాద్ లో 1499 అంటే 1499 లో నిర్మించబడిన ఈ అపురూపమైన బావి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ బావి నిర్మాణం ఎలా జరిగిందంటే హిందూ రాజైన రాణా వీర్ సింగ్ అహ్మదాబాద్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీటి అవసరాలు తీర్చడం కోసం, అలాగే అక్కడ భూగర్భ జలాల పర్యవేక్షించడానికి ఈ అడాలజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. అది పూర్తయ్యేలోపు పక్క దేశానికి చెందిన ముస్లిం రాజు మహమ్మద్ బేజాడ్ యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో మహారాజ్ వీర్ సింగ్ మరణించారు. మహమ్మద్ రాణా సింగ్ భార్య రూపవతిని ప్రేమించాడు. రూపారాణి వివాహం చేసుకోవడానికి అంగీకరించింది, కానీ ఒక షరతు పెట్టింది. ఆ షరతు ఏంటంటే తన భర్త ప్రారంభించిన అడాలజీ మెట్లబావిని పూర్తి చేయాలి అని షరతు పెట్టింది. దానికి ఆ మహమ్మద్ అంగీకరించాడు కూడా. అందువలన సోరంకి చెందిన హిందూ మరియు ముస్లిం చిత్రాలతో అలంకరించబడిన ఈ బావి ఇస్లామిక్ ఆకృతి కూడా కలిగి ఉంటుంది. అది పూర్తి అయిన వెంటనే ఆ మహమ్మదీయుల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అని ఆ రూపారాణి ఆ బావిలోకి దూకి ఆత్మహత్య చేస్తుంది. స్పష్టంగా ఆమె యొక్క భర్త కళల నిర్మాణాన్ని చూడాలి అని అనుకుంది. కేవలం అందుకోసమే షరతులతో పెళ్లికి అంగీకరించింది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే రాణి ఇలా చేసిన తర్వాత మహమ్మద్ రాజు ఈ నిర్మాణాన్ని కానీ దాని మీద ఉన్నటువంటి హిందూ శిల్పాలను గాని నాశనం చేయలేదు. మొత్తం నిర్మాణం హిందూ ఇస్లామిక్ కట్టడం లెక్క ఉంటుంది. హిందూ మరియు జైన దేవతలు చెక్కి ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోని చూస్తే అది ఒక అద్భుతమైన దేవాలయంలా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులలో ప్రతి ఒక్కరు రాణి రూపాదేవిని స్మరించుకుంటారు. అక్కడి వారు రూపారాణి ఇంకా అక్కడే ఉంది అని నమ్ముతారు. ఇండో ఇస్లామిక్ శిల్పాలకి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ బావి 5 అంతస్తులు కూడా సూర్యకిరణాలు మంచిగా తాకుతూ ఉంటాయి. బయట నుంచి లోపలికి అడుగులు వేస్తూ ఉంటే చాలా చల్లదనం తెలుస్తూ ఉంటుంది. మనకి బయట చాలా వేడిగా ఉంటుంది అహ్మదాబాద్ లో, కానీ బావి లోపలికి వెళ్తూ ఉంటే మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ప్రతి అంతస్తులో పెద్ద సంఖ్యలో గదులు ఉంటాయి అని చెబుతున్నారు, కానీ ఇప్పుడైతే అవన్నీ కనిపించడం లేదు.